హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్లో గల స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 4661 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి రానున్న రోజుల్లో బోర్డు వైజ్గా నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి. సో అసలు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉంటాయి, ఏజ్ లిమిట్ మరియు శాలరీతో పాటు స్టాఫ్ నర్స్ ఎగ్జామినేషన్ సంబంధించి పరీక్షా విధానం, సెలక్షన్ ప్రాసెస్తో పాటు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ మరియు ఏ బోర్డుల ద్వారా ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బెస్ట్ బుక్స్ను సజెస్ట్ చేయమని అడగడం జరిగింది. సో ఇప్పుడు అప్డేట్స్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే రీసెంట్గా వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం 10 రోజుల్లో నోటిఫికేషన్. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 12,735 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో అందులో అతి ఎక్కువగా దాదాపు 4,661 స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. సో రానున్న రోజుల్లో దాదాపు 4,661 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి బోర్డు వైజ్గా నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నాయి. సో అసలు ఏ బోర్డుల ద్వారా ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారో చూసినట్లయితే రీసెంట్గా తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టుల వైజ్గా చూసిన భాగంగా హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గాను టీఎస్పీఎస్సీ ద్వారా మరియు ఎంహెచ్ఎస్ఆర్బి ఈ 2 బోర్డుల ద్వారా రానున్న రోజుల్లో స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి. మరియు అలాగే ఒకసారి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి శాలరీ, పే స్కేల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే మొదటగా ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ శాలరీ పే స్కేల్లో భాగంగా కొత్తగా వచ్చిన పిఆర్సీ ప్రకారం 36,750 రూపీస్ నుంచి 1,06,990 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే స్టాఫ్ నర్సింగ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరియు స్టాఫ్ నర్సింగ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి పోస్టులకు కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ కంపల్సరీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ కంపల్సరీ కంప్లీట్ చేసిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాలని ఉంది. అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ కంపల్సరీ ఏపీఎన్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది. సో ఒకసారి ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ లోపున బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది ఉద్యోగార్థులకు అవకాశం కల్పించే విధంగా ఓసీలకైతే 44 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 49 ఏళ్ల వరకు మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 54 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి పెంచుతున్నట్లు ఈ విధంగా అప్డేట్ ప్రకారం తెలపడం జరిగింది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ టోటల్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్గా ఉన్న రిక్రూట్మెంట్ ప్రకారం అయితే రిటర్న్ ఎగ్జామ్లో 70% మార్క్స్ వెయిటేజ్గా మరియు ఎక్స్పీరియన్స్కు 30 మార్క్స్ వెయిటేజ్గా తీసుకుని టోటల్గా 100 మార్క్స్కి గాను ఈ విధంగా 100 పాయింట్స్కి గాను టోటల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వారిని సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 4 మార్క్స్కి గాను మరియు 6 మంత్స్కు రూరల్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 2 మార్క్స్కి గాను ఈ విధంగా వారి ఎక్స్పీరియన్స్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఫైనల్గా మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మరియు ఎక్స్పీరియన్స్లో ఉన్న మార్కుల ఆధారంగా ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామినేషన్లో ఓసీ వారికి 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది, బీసీ వారికి 35% మార్క్స్ మరియు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం మినిమం 30% మార్క్స్ అనేది ఎగ్జామినేషన్లో రావాల్సి ఉంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా మీకు ఎవరికైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వస్తాయో వారికి వారి ఎక్స్పీరియన్స్లో ఉన్న మార్కుల ఆధారంగా టోటల్గా టాలీ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా చూసినట్లయితే ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్కి వచ్చేసి టోటల్గా 2 పేపర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. పేపర్ 1లో వచ్చేసి జనరల్ అబిలిటీస్ సంబంధించి 50 క్వశ్చన్లు, 50 మార్కులు, 50 నిమిషాల డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2లో భాగంగా నర్సింగ్ జిఎన్ఎం లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో అడగడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 మినిట్స్ డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ పేపర్ 2 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో టోటల్గా స్టాఫ్ నర్స్ సంబంధించి 150 మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో నేమ్ ఆఫ్ ది పేపర్స్ సంబంధించి పేపర్ 1 జనరల్ అబిలిటీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. పేపర్ 2 నర్సింగ్ జిఎన్ఎం సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతుంది. సో ఒకసారి స్టాఫ్ నర్స్ సంబంధించి సిలబస్లో భాగంగా చూసినట్లయితే పేపర్ 1 జనరల్ అబిలిటీ సిలబస్లో భాగంగా టాపిక్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి
ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్తో పాటు సొసైటీ, హెరిటేజ్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్సిడెంట్స్ మరియు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ సంబంధించిన టాపిక్ నుంచి మరియు న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, తెలంగాణ, దేర్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ప్లోటేషన్ మరియు కన్జర్వేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ మరియు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ అండ్ ఎకానమీ, డిజాస్టర్స్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుంచి మరియు ఇంపాక్ట్ ఆఫ్ చేంజింగ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, ఫుడ్ అల్టరేషన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ స్టోరేజ్ అండ్ దేర్ రిలవెన్స్ టు పబ్లిక్ హెల్త్ మరియు రీసెంట్ ట్రెండ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మరియు మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ టాపిక్ నుంచి మరియు ఫైనల్గా లాజికల్ రీజనింగ్ సంబంధించి టాపిక్ నుంచి అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నుంచి ఈ విధంగా మొత్తంగా 11 టాపిక్స్ నుంచి జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో పేపర్ 2 సిలబస్లో భాగంగా నర్సింగ్ జిఎన్ఎం లెవెల్లో టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అందులో టాపిక్స్ చూసినట్లయితే అనాటమీ అండ్ సైకాలజీ సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ అనటోమికల్ టర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ బాడీ సెల్స్, టిష్యూస్ సంబంధించి మరి టిష్యూస్, ఆర్గానిక్ సిస్టమ్స్ సంబంధించిన టాపిక్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోబయాలజీ టాపిక్లో భాగంగా ద కంట్రోల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మరియు ప్రిన్సిపల్ అండ్ మెథడాలజికల్ ఆఫ్ మైక్రోబయాల్ కంట్రోల్ మరియు స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్, ఫిజికల్, న్యాచురల్ గ్యాసెస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ సైకాలజీ టాపిక్లో భాగంగా సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, డైనమిక్స్ ఆఫ్ బిహేవియర్, మోటివేషన్ అండ్ బిహేవియరల్ ప్రాసెస్ అనే టాపిక్స్ నుంచి మరియు ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి ఫార్మకాలజీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్, క్లాసిఫికేషన్, యాక్షన్, డోసేజ్ ఆఫ్ డ్రగ్స్, బేసిక్ నీడ్స్ అండ్ కేర్ ఇన్ స్పెషల్ కండిషన్స్ అనే టాపిక్స్ నుంచి మరియు ఫస్ట్ ఎయిడ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో భాగంగా ఫైర్, బర్న్స్, ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్స్ మరియు పాయిజనింగ్, డ్రౌనింగ్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ప్రాసెస్లో భాగంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ప్రాసెస్ మరియు కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ మరియు ప్లానింగ్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కేర్ సర్వీసెస్ అనే టాపిక్స్ నుంచి మరియు నార్మల్ డైటరీ రిక్వైర్మెంట్స్తో పాటు డెఫిషియన్సీ డిసీజెస్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూటెంట్ ఆఫ్ ఫుడ్స్ మరియు ఈ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మెడికల్, సర్జికల్, నర్సింగ్ అసెస్మెంట్స్లో భాగంగా హెల్త్ అసెస్మెంట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ మరియు జనరల్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2లో భాగంగా నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ డిసార్డర్ అండ్ డిసీజెస్ ఆఫ్ ఐ, ఇయర్, నోస్, థ్రోట్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెంటల్ హెల్త్ సైక్రాట్రిక్ నర్సింగ్లో భాగంగా డెఫినేషన్, ఎటియాలజీ, సైన్స్, సిమ్టమ్స్, మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పిడియాట్రిక్ నర్సింగ్లో భాగంగా చైల్డ్ హెల్త్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మిడ్వైఫరీ, గైనకాలజికల్ నర్సింగ్లో భాగంగా టాపిక్స్ అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2లో భాగంగా స్పెషలైజ్డ్ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ అండ్ నర్సెస్ రూల్స్ సంబంధించి నర్సెస్ రోల్లో భాగంగా స్కూల్ హెల్త్ సర్వీసెస్ సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్లో భాగంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లో భాగంగా ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా పేపర్ 2లో ఈ 15 టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది. సో ఈ పేపర్ 2 సంబంధించి ప్రిపేర్ కావడానికి ఒక బెస్ట్ బుక్ను సజెషన్ అడగడం జరిగింది. సో వారందరి కోసం ఒక బెస్ట్ బుక్ను అయితే తీసుకురావడం జరిగింది. సో ఆల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి స్టేట్ అండ్ సెంట్రల్ ఉద్యోగాలకు ఇది టార్గెట్ హై సంబంధించి ఇది బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. టోటల్గా మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పిన అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఈ బుక్లో కవర్ కావడం జరుగుతుంది. ఆల్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఇది ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా సింగరేణి ఎగ్జామ్కు సెలెక్ట్ అయిన వారికి, స్టాఫ్ నర్స్ సెలెక్ట్ అయిన వారి నుంచి మరియు ప్రీవియస్గా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఇది ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అమెజాన్ ద్వారా డైరెక్ట్ పర్చేజ్ చేసుకొని మీ బుక్ను హోమ్ డెలివరీ చేసుకొని ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రానున్న రోజుల్లో దాదాపు 4661 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది.
సో ఆ ఉద్యోగాలకు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం ద్వారా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కు మీ ప్రిపరేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.